మన అనేక విజ్ఞాన గ్రంథాల్లో మనం చూసుకుంటే కనుక కామశాస్త్రం కూడా ఒకటి. కావున కామశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రీయమైన కొన్ని అంశాలు దేవాలయాల మీద మన వాళ్ళు పూర్వం చెక్కించి ఉంచేవారు. కారణం ఏమిటి అని అంటే, తద్వారా నువ్వు విజ్ఞానాన్ని కొంత నేర్చుకుంటావు, నీకు కామశాస్త్రం కూడా అవసరం. కానీ అది దేవాలయం కాబట్టి నువ్వు అది చూసిన వెంటనే వెచ్చలవిడిగా నువ్వు ప్రయత్నించవు. అక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడో అలాంటి బొమ్మలు ఉన్నాయనుకోండి, వీడికి కంట్రోల్ ఉండదు. వీడు ఆ తర్వాత వాడు ఎంత పెద్ద తప్పైనా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కావున దేవాలయాల మీద మన వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి బొమ్మలు వేసేవాళ్ళు అని అంటే కనుక, పూర్తిగా ఆ యొక్క కామశాస్త్రానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన తరాలకి ఉండాలి అని. మీరు చూస్తే వాత్స్యాయన కామసూత్రాలు అవన్నీ బోధించేవారు అప్పట్లో అక్కడ. ఆ యొక్క సోమనాథ్ ఆలయం మొదలైనటువంటిది. ధార్మికమైనటువంటి శృంగారం ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో తప్పు కాదు. అసలు శృంగారమే తప్పు అనేది క్రైస్తవుల ఆలోచన, మంది కాదు. అందుకే పుట్టిన ప్రతివాడు పాపి అంటారు వాళ్ళు. ఎందుకు? శృంగారం ద్వారా పుట్టారు కాబట్టి. యేసు పాపి కాడు, ఎందుకు? శృంగారం లేకుండా పుట్టాడు కాబట్టి అని వాళ్ళు చెప్పుకుంటారు. కావున శృంగారం అనేదే తప్పు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంకా అలాంటప్పుడు శృంగారం ద్వారా అసలు ఈ యొక్క సృష్టి ముందుకెళ్ళాలి, పిల్లల్ని కనడము ఇదంతా వాళ్ళ దేవుడు ఎందుకు చేయాలి? అసలు ఆపేయచ్చుగా. అంతే కదా. అసలు పాపుల్ని పుట్టించడం ఎందుకు, నువ్వు పాపిని తిట్టడం అంతే కదా.